హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం, 38 మంది ప్రయాణికులు కన్నుమూత అనే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన ప్రాంతంలో ప్రయాణికుల వాహనాలపై సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోగా మరో 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రావిన్స్లోని ఖుర్రం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల్లో ఎక్కువ మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఖుర్రం జిల్లాలో వర్గాల మధ్య ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ కీలక రహదారిని కొన్ని వారాల పాటు మూసివేయగా దానిని ఇటీవల తెరిచారు. ఈ మార్గంలోనే పరాచీనార్ నుంచి పేషావారుకు ప్రయాణికులతో వెళ్తున్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని సాయుధ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అస్లం చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.